హాయ్ నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? సంతోషం. ఈరోజు మన 15th డే. నిన్న రమదాన్, ఏ వీడియో చేయలేదు. సో జస్ట్ బిజీ విత్ వన్ సెషన్. కంటిన్యూస్గా మాల్టాలో ఉన్న ఒక స్టూడెంట్కు, మాల్టా యూరోప్, అక్కడి నుంచి నేర్చుకుంటున్నారు స్టోర్ కీపర్ కోర్సు. ఆయనకు చెప్పడానికి నిన్న 4 గంటల నుంచి 9:30 దాకా చెప్పాను. కంటిన్యూస్ క్లాస్, లిటిల్ 10-20 minutes బ్రేక్ ఇన్ బిట్వీన్. ఒకటేంటంటే, మనం ఎక్కడికో యూరోప్లోకి వెళ్ళాము. మాల్టా అనే దేశంలో ఉన్న ఒక వ్యక్తి మన దగ్గర స్టోర్ కీపర్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. తన కోసమే నిన్న ఫుల్ టైం స్పెండ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ 4 to 9:30 అంటే 5.5 hours. మళ్ళీ ఇంకా వేరే బ్యాచ్కి ఒక 2 hours సెషన్ తీసుకోవడం. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బిగ్ డే, హెవీ డే ఫర్ మీ. లిటరల్లీ ఐ కాంట్ ఏబుల్ టు స్లీప్ లాస్ట్ నైట్. పడుకోలేకపోయాను, తల బాగా నొస్తుంది. ఏంటి, కంటిన్యూస్గా 7-7.5 గంటలు మాట్లాడాలి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ దట్ టు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్, చాలా ప్రాబ్లం. సబ్జెక్ట్ ఉంటే మనం ట్యాకిల్ చేయగలుగుతాం. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఎనర్జీ హీ హ్యాస్ గివెన్. ఓకే ఫ్రెండ్స్, అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సపోజ్ సమ్వన్ వాంట్ టు కంప్లీట్ డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ ఇన్ జస్ట్ 2 days. ఐఎమ్ దేర్ ఫర్ యూ టు కంప్లీట్, అండ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ టు కంప్లీట్ ద ఎంటైర్ కోర్స్ ఇన్ 2 days. అండ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ whenever and wherever you required my services. చెప్పాను కదా, కోర్స్ అయిపోతే తుమ్ సెపరేట్ అయిపోవడం లేదు. ఐ విల్ బి విత్ యూ అంటిల్ యూ గెట్ ద జాబ్. దట్ ఈస్ ద కమిట్మెంట్ లెవెల్ ఐ హ్యావ్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే మోస్ట్ వెల్కమ్. ఓకే, చలో ఈరోజు 15th టాపిక్ ఏదో నేర్చుకుందామా? డాక్యుమెంట్ ఆర్కైవింగ్. See, develop procedures for archiving inactive documents while maintaining accessibility for future references. చూడండి, ఆర్కైవింగ్ అంటే సేవ్ చేసి పెట్టడం, భద్రపరచడం. See what Google Mama says. If you want, we can see this. ఆర్కైవ్ అంటే ఆర్కైవ్ అంటుంది, ఇదే పెద్ద దున్నపోతున్నా. ఓకే ఓకే, లెట్ us see. అక్యుములేషన్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్ ఆర్ మెటీరియల్. ఓకే, సో చూడండి, మనకి ఎలా ఉంటుందంటే, డాక్యుమెంట్స్ అన్నవి వేరియస్ స్టేజెస్లో తయారవుతుంటాయి. ఒకసారి మనం ఏమనుకుంటామంటే, ఈ బిల్డింగ్ ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటాం, ఒక డ్రాయింగ్ ఇస్తాం. తర్వాత ఇంకా ఓనర్ వచ్చి ఒక మాట చెప్తాడు, మీరు చేసింది బాగానే ఉందండి, బట్ ఐ వాంట్ లిటిల్ చేంజెస్. పూజ రూమ్ ఇక్కడ ఉండాలి, వాష్రూమ్ ఇక్కడ ఉండాలి, లేకపోతే ఐ వాంట్ డైనింగ్ హాల్ టు బీ లైక్ దిస్. ఏమండి, మా ఆవిడ చెప్పింది, ఆమె కోసం మీరు కెన్ యూ మేక్ ఇట్. ఇలా ప్రతిసారి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే వన్ ఫైన్ డే దే విల్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇది ఫైనల్ రా బాబు, ఇంకా దేర్ మే నాట్ బి ఎనీ చేంజెస్ అని చెప్తారు. ఎందుకంటే ఆఫ్టర్ సర్టన్ టైమ్ యూ కాంట్ డూ మచ్ చేంజెస్.
అంటే ఒక టైం దాటిన తర్వాత మనం ఎక్కువ చేంజెస్ చేయరాదు. అట్లా అని చెప్పి మరి వాట్ హ్యాపెన్ టు ద ఓల్డ్ డాక్యుమెంట్స్, ఓల్డ్ డ్రాయింగ్స్, అవన్నిటిని ఏం చేస్తాం? పడేస్తామా? పడేయకూడదు. కోర్స్ అవి పనికి రాకపోయినా, అవి ఇన్యాక్టివ్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు కీప్ ద రికార్డ్. ఆ రికార్డు భద్రపరచడమే కాదు, బట్ ఆల్సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాక్సెసబుల్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. అంటే మనకు మన అవసరాన్ని బట్టి మనం వాడుకునే విధంగా దాన్ని మెయింటైన్ చేయాలి. నేను మీకు ఇంతకు ముందే పాయింట్ చెప్పాను, మన డాక్యుమెంట్ కంట్రోలింగ్లో ఎలా ఉంటుందంటే, వన్స్ యూ గాట్ ఏ డాక్యుమెంట్ మన దగ్గర రిజిస్టర్ అయ్యింది అంటే వి కాంట్ డిలీట్. దట్స్ ఇట్. ఐఎమ్ సారీ, మనం డిలీట్ చేయరాదు. అఫ్ కోర్స్ సూపర్ సేడెడ్ చేయొచ్చు, దాన్ని పక్కకు పెట్టవచ్చు, దాన్ని ఇన్యాక్టివ్గా పెట్టచ్చు. కానీ భవిష్యత్తులో మన అవసరాల కోసం మళ్ళీ తీసుకునే విధంగా దాన్ని సేవ్ చేసి పెట్టాలి. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ డ్యూటీ ఆఫ్ డాక్యుమెంట్ కంట్రోలర్. అంటే చూడండి ఎంత తెలివి అవసరం ఉంటుంది. ఓకే, సో చాలా హెడేక్గా ఉంది, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ document archiving. Develop procedures for archiving inactive documents while maintaining accessibility for future references. భవిష్యత్తులో మనకు ఏదైనా రెఫరెన్స్ కోసం అసలు ఇది ఎలా వచ్చింది, ఏంటి, అప్పుడు ఎలా ఉండే, దాని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీ నీడ్ టు మెయింటైన్ ద డాక్యుమెంట్ రికార్డ్స్. అది ఆర్కైవ్ చేసుకొని పెట్టుకుంటే, వాటన్నింటిని సెపరేట్గా పెట్టి ఒక ఫోల్డర్లో పెట్టామనుకోండి, సో మన డాక్యుమెంట్స్ భద్రంగా ఉంటాయి, అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. బ్యాకప్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8500626888. అది వాట్సాప్ నెంబర్. కిందిది 8688796765 ఫోన్ నెంబర్. మీరు కాల్ చేయొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సి ఇలా. अच्छा, ఇంకొక గుడ్ న్యూస్, अगर आप हिंदी में सीखना चाहे तो हिंदी में भी बताएंगे. And if you want to learn in English with me, the document controller course, I am here to teach you. Interested can join in this program. Interested can join in this course to change your career, future. Thank you so much. God bless you. Take care. Bye bye. Jai Hind.